శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. శ్రీకృష్ణావతారములో ఆంజనేయ స్వామి. వైవస్వత మన్వంతరములో 28వ ద్వాపరములో శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. శ్రీరామకృష్ణులలో భేదము లేదు కదా. పరమ ప్రియభక్తుడైన హనుమంతుడు లేకుండా భగవానుడెట్లుండగలడు? శ్రీకృష్ణ భగవానునకు హనుమంతుని పిలిపించవలెనని సంకల్పము కలిగెను. దానితో పాటు కొంత లీలా నాటకము కూడా జరగవలసియున్నది. కాని హనుమత్ ప్రభావము జగత్రయ విఖ్యాతము కావలెనను భగవత్ సంకల్పముతో హనుమంతుడు ద్వారకా నగర సమీపోద్యానవనములోనికి వచ్చెను. భగవన్నామ సంకీర్తన చేసుకొనుచు ఫలములు భక్షింపసాగెను. కొమ్మలు విరగగొట్టసాగెను. ఆ రోజులలోనే శ్రీకృష్ణ భగవానుడు సత్యభామాదేవి కొరకు పారిజాత వృక్షమును దేవలోకము నుండి అపహరించుకొని వచ్చెను. తనయందే భగవానునికి అత్యధిక ప్రేమ గలదనియూ అందరికన్నా తానే అందగత్తెననియూ ఆమెకు గర్వమున్నది. ఆ మాట ఈ మాట జరుగుచుండగా ఒకనాడామె ప్రభూ సీతాదేవి నాకన్నా అందమైనదా అన్నది. భగవానుడు తాత్కాలికముగా మౌనము వహించెను. మహేంద్రుని వజ్రమును తిరస్కరించితినన్న గర్వము సుదర్శన చక్రమునకు కూడా కలిగెను. నా సహకారము వలననే గదా శ్రీకృష్ణుడు మహేంద్రుని జయించగలిగెనని గరుత్మంతుడు కూడా అహంకారముతో ఉండెను. ఈ ముగ్గురకు గర్వభంగము చేయవలెనని భగవానుడు నిశ్చయించుకొనెను. నావారై కూడా వీరు గర్వించుచున్నారే, ఇది నేను సహింపరానిదని భగవానుడనుకొనెను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.